ప్రైజ్ లార్డ్. ఇది వాగ్దానము. కీర్తనలు 21:4. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే మరి అనారోగ్యముతో బాధపడుతూ దీర్ఘాయువు ప్రభువా అని అడుగుతూ ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినమున నేను దీర్ఘాయు చేత ఆయనని తృప్తిపరిచి ఎంతగానో నడిపిస్తాను అంటూ ఉన్నారు. మనకి ఆరోగ్యమును ఆ దీర్ఘాయువును అనుగ్రహించేది మన దేవుడే. ఆయన తప్ప ఇంకా వేరే మార్గం అంటూ మనకి లేదు. అందుకని ప్రతిదినము మనము ప్రార్థించాలి. ఆయన మనకి ఆరోగ్యం ఇవ్వాలని, మనకి చక్కటి మరి ఆయుష్ ఇవ్వాలని మనము అడిగినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తూ ఉన్నారు. మనకి అదే ఇక్కడ కనపడుతూ ఉన్నది. మనము అడిగామంట. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నారు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలనివ్వకుండా ఉండును. అవునండి, ఎప్పుడైతే మనము నమ్మిక ఉంచుతామో అప్పుడు మనము కదలకుండా ఉంటాము. కదలని వారిగా స్థిరులుగా మన యొక్క హృదయములు ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా అధైర్యపడకుండా, చింతపడకుండా, బాధపడకుండా మనము గనక ఉంటే కనుక మన యొక్క రోగములు, బాధ, కష్టము అన్నీ కూడా పోయి చక్కటైన ఆరోగ్యముతో మనము ఉండి చక్కగా దేవుణ్ణి స్తుతిస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దీని కొరకు మనము కేవలం చేయవలసినది నమ్మికతో మనము దేవుని వైపు చూస్తే కనుక మన రోగములన్నీ మాయమైపోయి చక్కటి ఆరోగ్యవంతులుగా దీర్ఘాయువులుగా మనము ఉండి చక్కగా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటామని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎందుకు దిగులు పడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు మరి చింతించాలి? దేవుడే మనకి అన్నిటినీ కూడా అనుగ్రహించి సహాయం చేస్తానని చెప్పుతూ ఉండినప్పుడు మనము ధైర్యంతో మన యొక్క జీవితాలు, మన బిడ్డల జీవితాలు మనము మరి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళితే కనుక అన్ని విషయాలలో మనము జయము పొందుకుంటామని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన, మాకు ఆరోగ్యమును, దీర్ఘాయువును అనుగ్రహించే దేవుడుగా మీరున్నారు. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నా ప్రభు. సహాయం చేయండి నా ప్రభు. నాయన, డాక్టర్స్ కానీ మా ధనము కానీ ఏది కూడా మమ్మల్ని రక్షింపలేదు, బ్రతికించలేదు నా ప్రభు. సహాయం చేయండి నాయన. నా తండ్రి దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటూ వారందరినీ దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నీ కూడా మీరే సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీకు వందనాలు. ఆయన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా బిడ్డలకి తోడై ఉండండి. చక్కగా ఆయన ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి నా ప్రభు. కృప చూపించండి. అలాగే నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీరే నాయన కృప చూపించండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలందు తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తుండగా సుఖవంతమైన ప్రయాణం దయచేయమని కోరుకుంటున్నాను. తల్లి బిడ్డ క్షేమంగా ప్రసవించడానికి సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి నాయన. బిడ్డలందరూ కూడా నాయన చక్కగా నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఎండలు ఎక్కువ లేకుండా ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.